ఇటు కనిపిస్తున్నామా 4 legs. ఫిఫ్త్ లెగ్ ఏంటి ఇక్కడ ఐసీ మిడిల్లో ఉంటుంది. ఎన్ని లెగ్ ఐసీ ఇది 5 leg ఎల్డిఓ. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా 1 2 3 4 5 6 ఎన్ని ఎల్డిఓస్ ఉన్నాయి ఇక్కడ 6 ఎల్డిఓస్ ఉన్నాయి. కానీ మన కెమెరా సెక్షన్కి ఏవైతే కనెక్ట్ అయినాయో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం అక్కడ మనం. నెంబర్ 27కి వెళ్దాం. మళ్ళీ ఒక వోల్టేజ్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ఏం కనెక్ట్ చేశాడు మళ్ళీ 0 ohm రెసిస్టర్ కనెక్ట్ చేశాడు. ఎక్కడ కనెక్ట్ చేశాడు తీసుకెళ్ళి పిన్ నెంబర్ 30. నెక్స్ట్ అనలాగ్ గ్రౌండ్ అండ్ నెక్స్ట్ అండి కెమెరా 48 మెగాపిక్సెల్ ఆర్ఎస్టీ అన్నాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ కెమెరా 48 మెగాపిక్సెల్ ఆర్ఎస్టీ అంటే ఏంటి ఇక్కడ రీసెట్ లైన్. రీసెట్ లైన్ ఏం చేస్తుంది నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ క్యాప్చర్ చేసాం, మళ్ళీ ఇంకొక ఇమేజ్ కావాలి, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అండ్ నెక్స్ట్ సింక్రోనైజ్ చెప్పుకున్నా కింద మనం ఏం చేస్తుంది ఇప్పుడు ఒకసారి ఇది చూద్దాం. ఈ కెమెరా ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది కెమెరా 48 మెగాపిక్సెల్ రీసెట్ లైన్ ఎవరు కమ్యూనికేట్ అవుతుంది సిపితో కమ్యూనికేట్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ వి సింక్రోనైజ్. ఈ వి సింక్రోనైజ్ చూడండి ఒకసారి దీన్ని డబుల్ టైప్ చేద్దాం. ఎన్ని పేజ్ ఇచ్చాడు 4 పేజ్ ఇచ్చాడు. అంటే ఇది 4 pages అంటే 4 lines 4 సెలెక్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. పేజ్ నెంబర్ అన్ని 27లోనే ఉన్నాయి మళ్ళీ. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసాం కదా ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ కాపీ అయింది. నెక్స్ట్ రిమైనింగ్ 3 ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఇంకా కెమెరా కనెక్టర్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ కెమెరా కనెక్టర్స్లో ఉండొచ్చు అక్కడ. అండ్ నెక్స్ట్ అండి ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఇదే కదా 48 మెగాపిక్సెల్. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్రూ డెప్త్ కెమెరా ఇక్కడ చూడండి ఇక్కడ వి సింక్రోనైజ్ అని ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సెలెక్ట్ చేయండి. ఇది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది 48 మెగాపిక్సెల్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు 2 కనెక్టర్సే ఉన్నట్టున్నాయి కాబట్టి ఇక్కడ 2 names చూపిస్తున్నాయి. ఇక్కడ ఎందుకు 4 times చూపించండి ఇక్కడ ఇందులో కూడా ఒకసారి కనెక్ట్ అయింది లేదు ఇక్కడ వి సింక్రోనైజ్ అని చెప్పేసి, అందుకని 4 lines అనేది చూపించాడు ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయండి కెమెరా I2C SD అండ్ SCL. SD ఏం చేస్తుంది SD అండ్ SCL సిపితో కమ్యూనికేట్ అవుతుంది. సిపియు కమాండ్ చేస్తుంది కెమెరా కనెక్టర్ ఎప్పుడు యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయకూడదు. అర్థమైందా కెమెరా దేనికి యూజ్ చేస్తున్నారు వీడియో కాల్కి యూజ్ చేస్తున్నారా, లేదు అంటే వీడియో తీయడానికి యూజ్ చేస్తున్నారా, కెమెరా స్కాన్ చేయడానికి యూజ్ చేస్తున్నారా, ఏం చేస్తుంది కెమెరా ఏం చేస్తుంది సిపియు అనేది కమాండ్ చేస్తుంది కనెక్టర్ని. అండ్ నెక్స్ట్ గ్రౌండ్. తర్వాత ఏమి ఇచ్చాడు కెమెరా 4 M clock అని ఇచ్చాడు చూసారా. ఇందాక చెప్పాను కదా M clock అంటే ఇక్కడ మెయిన్ క్లాక్ ఫ్రీక్వెన్సీ పంపిస్తుంది సిపియు నుంచి ఎవరికి కెమెరా కనెక్టర్కి. ఇప్పుడు చూడండి ఇందులో ఏ ఒక్క లైన్ పని చేయకపోయినా కెమెరా కనెక్టర్ పనిచేస్తుందా, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే మనకి ఇక్కడ. సరే వేరే కెమెరాకి వెళ్ళాం. చూడండి M clock వచ్చింది కదా ఇక్కడ. తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ వీరేక్ L9E 1.8 వోల్టేజ్ ఇచ్చాడు. ఇందాక రాసుకున్నాం కదా 1.8 వోల్టేజ్ ఒకటి. అండ్ నెక్స్ట్ 1.05 ఒకటి 1.05 ఉంటుంది, లేదంటే అంటే ఏమైందంటే మోడల్స్ చేంజ్ అయ్యే కొద్దీ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతాయి. ఒక దాంట్లో 1.2 వోల్టేజ్ ఇస్తాడు, ఒక దాంట్లో 1.05 వోల్టేజ్ ఇస్తాడు, లేదంటే 1.2 వోల్టేజ్ ఇస్తాడు. ఎలా ఇచ్చినా ఇక్కడ నేమ్ ఇస్తాడు మనకి ఏ వోల్టేజ్ ఇది ఏమి ఇచ్చాడు ఇక్కడ DVDD వోల్టేజ్. డిజిటల్ వోల్టేజ్ ఏమి ఇదంతా చూడండి ఇక్కడ డిజిటల్ వోల్టేజ్. ఎందుకు డిజిటల్ వోల్టేజ్ కెమెరా నుంచి డేటా ఎప్పుడైతే రిసీవ్ అయిపోయిందో కెమెరా కనెక్టర్కి ఏం కనెక్ట్ అయింది ఇక్కడ డిజిటల్ కదా, మనకు ఇమేజ్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా డిజిటల్ డేటాని మనకి ఎవరికి సిపియూకి పంపిస్తుంది ఇక్కడ. ఓకే ఇంకేమున్నాయి కనెక్టర్లు చూడండి అంతే కదా అర్థమైంది. నెక్స్ట్ చూడండి ఇంకే కెమెరాస్ ఉన్నాయి చూడండి ఇందులో
ఏంది ఇక్కడ మైక్రో కెమెరా ఉంది. నెక్స్ట్ డెప్త్ కెమెరా, ఇంకో కనెక్టర్ చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఎంఐపి లెన్స్ ఎన్ని ఇచ్చారు చూడండి ఇందులో. ఫస్ట్ వోల్టేజ్ చూడండి ఇక్కడ, డివిడిడి వోల్టేజ్ ఇచ్చిందా 1.8 వోల్టేజ్. ఏ కనెక్టర్ తీసుకున్నా కంపల్సరీ ఒక 1.8 వోల్టేజ్ అనేది కంపల్సరీ అక్కడ హార్డ్వేర్ వోల్టేజ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎంఐపిఐ సిఎస్ఐ 1 అని ఇచ్చాడు ఇక్కడ. ఇచ్చాడు ఇందాక ఏమి ఇచ్చాడు, సిఎస్ఐ 0 ఇచ్చాడు ఇక్కడ, సిఎస్ఐ 1 డేటా పాజిటివ్, డేటా నెగిటివ్. ఒకటి క్లాక్, నెక్స్ట్ డేటా 0 డేటా పాజిటివ్. ఎందుకంటే 2 డెప్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఎంత క్యాప్చర్ చేస్తుంది, తక్కువ క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి ఉంది డేటా అనేది తక్కువ జనరేట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాడు, 2 ఎంఐపి లెన్స్ మాత్రమే తీసుకున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, మెయిన్ వోల్టేజ్ వచ్చిందా, కెమెరా మెయిన్ వోల్టేజ్ ఎంత 2.8 వోల్టేజ్. అండ్ నెక్స్ట్ రీసెట్ లైన్, తర్వాత ఎస్డిఏ, ఎస్సిఎల్, నెక్స్ట్ మెయిన్ క్లాక్. ఇంకేమున్నాయి ఇందులో లైన్స్, ఇందాక బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉన్నాయి లేదా, సేమ్ అవే లైన్స్ ఉన్నాయి లేదా ఇక్కడ. ఇందాక ఇప్పుడు మనకి ఇందులో కొత్తగా ఏమేమి వచ్చినాయి లైన్స్ ఇక్కడ, రీసెట్ లైన్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఎస్డిఏ, ఎస్సిఎల్. ఫస్ట్ మెయిన్ కెమెరాలు ఇవన్నీ వచ్చినాయి చూడండి వోల్టేజెస్. చూడండి వచ్చిందా, ఫస్ట్ 1.8 వోల్టేజ్ వచ్చిందా డిజిటల్ వోల్టేజ్. తర్వాత మెయిన్ వోల్టేజ్ వచ్చిందా 2.8, ఆటో ఫోకస్ 1.2 వోల్టేజ్ వచ్చిందా, 1.05 వోల్టేజ్ వచ్చిందా, ఆర్ 1.2 వోల్టేజ్. వోల్టేజ్. అండ్ నెక్స్ట్ సింక్రోనైజ్ లైన్ వచ్చిందా. నెక్స్ట్ పవర్ డౌన్ అనేది ఒకటి రాలేదు, కాకపోతే రిమైనింగ్ వేరే మోడల్స్లో ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకే లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఇక్కడ. కెమెరా రీసెట్, నెక్స్ట్ ఒకటి కెమెరా రీసెట్, తర్వాత ఏంటి ఇక్కడ ఐటీసీ, ఎస్సిఎల్. ఈ లైన్ పనిచేయాలంటే ఏం కావాలి నాకు ఇక్కడ, వోల్టేజ్ కావాలి కదా. ఎస్డిఎస్ఏ లైన్కి వోల్టేజ్ ఎవరు ఇస్తారు, ఎవరు ఇస్తారు వోల్టేజ్, పుల్ అప్ రెసిస్టర్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ పవర్ ఐస్ నుంచి. ఓకేనా, ఇది పూర్తిగా కెమెరా సెక్షన్ వర్క్ అయ్యే ప్రాసెస్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకా ఇంకో కెమెరా ఉంది కదా ఇందులో చూడండి, డెప్త్ కెమెరా. ఇందులో ఫస్ట్ ఏం చేశారు, ఇక్కడ సింక్రోనైజ్ లైన్ ఇచ్చాడు ఒకటి, సింక్రోనైజ్. తర్వాత వోల్టేజ్ కెమెరా డిఓ విడిడి 1.8. ఏమని చెప్పాను, డిజిటల్ వోల్టేజ్ విడిడి. పాజిటివ్ వోల్టేజ్ వచ్చిందా ఇక్కడ, ఎంత 1.8 వోల్టేజ్ ఇచ్చాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ I2C కెమెరా, I2C SCL 1 కెమెరా, I2C SDA 1 అని ఇచ్చాడు. మెయిన్ కెమెరాకి ఏమి ఇస్తాడు ఇక్కడ, 0 అని ఇస్తాడు. నెక్స్ట్ కెమెరాకి 1, తర్వాత కెమెరాకి 2 అని ఇస్తాడు ఇక్కడ. తర్వాత రీసెట్ లైన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎం క్లాక్. తర్వాత మెయిన్ వోల్టేజ్ కావాలి కదా ప్రతి కెమెరాకి 2.8 వోల్టేజ్. మరి ఈ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 36. ఎక్కడి నుంచి,
U3706. నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేయండి. ఈ పేజ్లో చూద్దాం ఎన్ని ఉన్నాయి కెమెరా కనెక్టర్స్, ఎన్ని ఎల్డిఓ వస్తున్నాయి చూడండి ఇక్కడ. రైట్, 1 2 3 4 5 6. ఈ 6 ఎల్డిఓస్ దేనికి సంబంధించిన మనకి ఇక్కడ కెమెరా సెక్షన్కి సంబంధించిన. ఇందాక ఎన్ని ఎల్డిఓస్ చూపించారు అక్కడ మనకి? 6 ఎల్డిఓస్ ఉన్నాయి లేదా మదర్ బోర్డ్ పైన? ఇవే కదా 6 వోల్టేజెస్, 6 ఎల్డిఓ వోల్టేజెస్. ఈ 6 ఎల్డిఓ వోల్టేజెస్లో చూడండి ఇక్కడ ఆటో ఫోకస్ కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? త్రూ ఎల్డిఓ ద్వారానే ఇస్తున్నాడు. నెక్స్ట్ 1.05 వోల్టేజ్ ఉంది కదా చూడండి రేర్ కెమెరా. ఇప్పుడు ఈ వోల్టేజ్ ఎంత అవుట్ అవుతుంది ఇక్కడ? 1.05 వోల్టేజ్ అవుట్ అవుతుంది. 1.05 వోల్టేజ్ అవుట్ అవుతుంది అంటే ఎల్డిఓకి ఎంత వోల్టేజ్ కావాలి? దీనికన్నా అబవ్ వోల్టేజ్ కావాలి. ఎంత ఇచ్చాడు వోల్టేజ్ ఇక్కడ? 1.352. 1.352 ఇచ్చేసి ఏం చేశాడు అక్కడ? ఎంత అవుట్పుట్ ఇచ్చాడు? 1.05 వోల్టేజ్ అనేది అవుట్పుట్గా ఇచ్చాడు ఇక్కడ. అర్థమైందమ్మా? వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ ఐసీ నుంచి వస్తుందా లేదా ఎల్డిఓ నుంచి వస్తుందా అనేది ఇక్కడ ఐడెంటిఫై చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఒక్కొక్క వోల్టేజ్ చూడండి ఇక్కడ. 8 మెగాపిక్సెల్కి 1.2 వోల్టేజ్, 48 మెగాపిక్సెల్ మెయిన్ వోల్టేజ్. చూడండి ఇవే కదా వోల్టేజ్ అన్ని ఇక్కడ. ఇక్కడికి అయిపోయింది కదా కెమెరా. ట్రూ డెప్త్ కెమెరా అయిపోయిందమ్మా ఇక్కడ. ఇంకేమున్నాయి తెలుసా చూడండి. MIP అలయన్స్, CSI 2. ఓకే, నెక్స్ట్ వీటితో పాటు ఫ్రంట్ కెమెరా ఏమిచ్చాడు ఇక్కడ? ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా చూడండి ఫస్ట్ పిన్ నెంబర్ 1 ఏమిచ్చాడు ఇక్కడ? మెయిన్ క్లాక్. ఏం చేసిన ఇక్కడ? ఫ్రంట్ కెమెరా మెయిన్ క్లాక్. అండ్ నెక్స్ట్ MIPI CSI 2F డేటా పాజిటివ్ డేటా నెగిటివ్. ఎన్ని ఇచ్చాడు MIPI లైన్స్ ఇక్కడ? 4. నెక్స్ట్ రీసెట్. మళ్ళీ క్లాక్ కావాలి కదా కంపల్సరీ. చూడండి MIPI CSI 2F క్లాక్ పాజిటివ్ క్లాక్ నెగిటివ్ ఇచ్చాడు లేదా? క్లాక్ పాజిటివ్ క్లాక్ నెగిటివ్ వస్తేనే మనకు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ, లేకపోతే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. నెక్స్ట్ ఇటు వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాడు వోల్టేజ్ ఇక్కడ? 1.2 వోల్టేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ 1.8 వోల్టేజ్. ఒకటి అనలాగ్ వోల్టేజ్ లేదంటే డిజిటల్ వోల్టేజ్. నెక్స్ట్ ఇప్పుడు అనలాగ్ వోల్టేజ్ ఎక్కడ వస్తుంది మనకు అంటే చూడండి ఇక్కడ. చూడండి మెయిన్ వోల్టేజ్ అని చెప్తున్నాను అప్పటి నుంచి కెమెరా కనెక్టర్కి నేను. వి కెమెరా AVDD 2.8. AVDD అని ఉంది సార్. ఏ అంటే ఇక్కడ అనలాగ్ వోల్టేజ్. ఈ అనలాగ్ వోల్టేజ్ దేనికి? ఇది ట్రాన్సిస్టర్కి కావాల్సిన వోల్టేజ్. కెమెరా కనెక్టర్లో ట్రాన్సిస్టర్ ఉంటుందని చెప్పాను కదా, ఆ ట్రాన్సిస్టర్ కావాల్సిన వోల్టేజ్. ఏ వోల్టేజ్ ఇక్కడ? అనలాగ్ వోల్టేజ్ అనేది ఇస్తున్నాడు అక్కడ. నెక్స్ట్ చూడండి కెమెరా I2C SDA 1 SCL 1 ఫర్ ద కమాండ్. ఉన్నాయిలేము ఇక్కడ. అర్థమైంది? ఇంతే కదా కెమెరా సెక్షన్. ఇంకా చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటి? ఫ్లాష్. ఏమిచ్చాడు ఇక్కడ? ఫ్లాష్ LED. ఫ్లాష్ LED ఎలా ఉంటుందో చూసారా కెమెరాలో ఎప్పుడన్నా? మొబైల్లో ఎలాగ మనకు స్క్వేర్ షేప్లో వైట్ కలర్లో ఉంటుంది. దాన్ని ఏమంటే ఇక్కడ ఫోటో డయోడ్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడు ఫోటో డయోడ్ అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తావో అప్పుడు ఫ్లాష్ వచ్చేసి ఆగిపోతుంది. అండ్ ఇక్కడ ఫ్లాష్ వచ్చేసి ఆగిపోతుంది. లేదు నువ్వు టార్చ్ ఆన్ చేసుకుంటే ఏమవుతుంది? కంటిన్యూగా ఆన్ అవుతుంది. ఒకటే ఆప్షన్ ఉంటుంది కదా మనకు ఫ్లాష్ లైట్కి ఇంకా టార్చ్ లైట్కి. ఒకే కెమెరా ఒకే లైట్ అనేది ఉంటుంది అక్కడ. నువ్వు ఏది యూజ్ చేసుకుంటే CPU ఆ ప్రోగ్రామ్ చేసేదానికి దేనికి యూజ్ చేసావో దానికి కమాండ్ చేస్తుంది అక్కడ. ఎక్కడ ఇచ్చాడు? అక్కడ 2 పిన్స్ ఇచ్చాడు. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. గ్రౌండ్ బల్బ్కి ఏం కావాలి? పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇక్కడ చూడండి ఎక్కడైనా సరే డయోడ్కు ఇలా ఇచ్చేసి ఇలా 2 లైన్స్ ఇచ్చాడు అనుకోండి. ఇలా 2 డయోడ్స్కి లైన్స్ ఇచ్చాడు అంటే ఏమని చెప్పేసి ఐడెంటిఫై అయ్యేది? ఫోటో డయోడ్. ఇక్కడ ఫోటో డయోడ్ అని చెప్పేసి అంటాం. అంటే కెమెరా సెక్షన్ సంబంధించింది లేదంటే ఫ్లాష్ లైట్కి సంబంధించింది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫ్లాష్ LED అని ఇచ్చాడు. ఇది ఎక్కడ కనెక్ట్ అయింది చూడండి. ఇది పేజ్ నెంబర్ 18 చూడండి.
ఏమి ఇచ్చాము ఇక్కడ PMI 632 ఏం చేస్తుంది ఇక్కడ పవర్ ఐసీ ఇస్తుంది ఇక్కడ ఫ్లాష్ అనేది ఇచ్చండి. ఇక్కడ ఈ ఫ్లాష్ లైట్ ఇక్కడ నుండి ఈ లైన్ బయటికి రావాలి అంటే ఏం చేశాడు ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడు ఇక్కడ VPH పవర్ ఇచ్చాడు. VPH పవర్ ఎంత వోల్టేజ్ ఇక్కడ P VDD అండ్ నెక్స్ట్ వోల్టేజ్ ఇన్ ఫర్ ఫ్లాష్ 0 అండ్ ఫ్లాష్ 1 ఫ్లాష్ 0 ఇంకా ఫ్లాష్ 1 రెండింటికి పిన్స్ ఇచ్చాడు. అంటే ఒకటి టార్చ్ కానిస్టేబుల్ టార్చ్ కానీ ఇక్కడ ఎన్ని లైన్స్ కనెక్ట్ చేశాడు ఇక్కడ 2 లైన్స్ కనెక్ట్ చేశాడు చూడండి. ఇక్కడ ఒకటి దేనికి వైబ్ డ్రైవర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఇక్కడ వైబ్ డ్రైవర్ అంటే ఏంటి ఇక్కడ మనకి వైబ్రేటర్ అంటే ఇక్కడ వైబ్రేటర్ ఒకసారి చూద్దాం ఇది ఎట్ వెళ్తుంది. ఎక్కడికి ఇచ్చాడు కెమెరా కనెక్టర్లో ఇచ్చాడు డిస్ప్లే కనెక్టర్లో ఇచ్చాడు. నెక్స్ట్ అండి ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటి ఇక్కడ ఫ్లాష్ లైట్ అర్థమైందా. ఫ్లాష్ లైట్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి PMI IC నుంచి వస్తుంది. సేమ్ వర్క్ అవుతుంది. డ్యూయల్ ఫ్లాష్ అంటే రెండు ఫ్లాష్ లైట్స్ ఇస్తాడు అక్కడ. చూడండి యాంటీనాని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ యాంటీనా 2802 అన్నాడు కదా. ఒకసారి 2802 ఎక్కడ ఉంది చూడండి. యాంటీనా 2802 డైరెక్ట్ కెమెరాలో చూపించేస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ కనిపిస్తుందా వైట్ కలర్లో ఇదే ఫ్లాష్ లైట్ ఓకేనా. ఇది కెమెరా లైట్ సెక్షన్. ఎన్ని ఇచ్చాడు కెమెరాస్ ఇందులో 5 కెమెరాస్ ఇచ్చాడు. ఒకటి ఫ్రంట్ కెమెరా రిమైనింగ్ 3 ఒకటేమో రేర్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చాడు. డెప్త్ కెమెరా ఒకటి మైక్రో కెమెరా ఒకటి మెయిన్ కెమెరా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ కెమెరా కనెక్టర్స్ చూద్దాం ఒకసారి. ఐడెంటిఫై చేస్తారండి మీరు మదర్ బోర్డ్లో ప్రాక్టీస్ చేసినప్పుడు కెమెరా కనెక్టర్స్ మీరు కనెక్టర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు. ఇక్కడ ఏం లేవు ఇక్కడ మనకి MIPA లైన్స్ దగ్గర కాయిల్స్ లేవు. కొన్ని మోడల్స్లో ఏం చేశాడు కాయిల్స్ చేశాడు, కొన్ని మోడల్స్లో కాయిల్స్ అనేది ఇవాడు కెమెరా కనెక్టర్ దగ్గర. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇటు కనిపిస్తున్నాయి కాయిల్ LDOs 4+2 5 LDOs కావాల్సిన వోల్టేజెస్ ఇక్కడ నుంచి జనరేట్ చేసుకుంటున్నాడు ఇక్కడ. లేదంటే రిమైనింగ్ వోల్టేజెస్ పవర్ ఐసీ పంపిస్తుంది. ఓకే ఇది కెమెరా సెక్షన్ వర్క్ అయ్యే ప్రాసెస్ అర్థమైంది అందరికీ. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి మనకు కెమెరా ఆన్ చేస్తే ఓపెన్ అవ్వదు బ్లాంక్ కెమెరా వస్తుంది. ఏముంది ఇక్కడ బ్లాంక్ కెమెరా వచ్చేస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది. ఎందుకు అంటే ఒకవేళ కెమెరా కనెక్టర్ లూజ్ కాంటాక్ట్ అవ్వచ్చు ఫోన్ కింద పడ్డప్పుడు కానివ్వండి. ఒకసారి మనం బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కెమెరా కనెక్టర్ తీసి మళ్ళీ సరిగ్గా రీప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి కెమెరా కనెక్టర్ ఓకే ఉందా లేదనేది, కెమెరా ఓకే ఉందా లేదనేది. ఒకవేళ రీప్లేస్ చేసిన తర్వాత కూడా రాలేదు అంటే ఫస్ట్ నియర్ బై మీకు లేదా మీ దగ్గర కెమెరా అవైలబుల్గా ఉంటే కెమెరా రీప్లేస్ చేసి చూసుకోవచ్చు. లేదు అంటే వోల్టేజెస్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క లైన్ చెక్ చేసుకోవాలి. ఇలా చెప్పుకున్నాం కదా ఒక్కొక్క లైన్ ఏం పని చేస్తుంది అనేది. ఏం చెక్ చేసుకుంటే ఫస్ట్ డయోడ్ మోడ్ రీడింగ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డయోడ్ మోడ్ రీడింగ్స్ కూడా మనకు డయాగ్రామ్లోనే ఇందులోనే చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు బిట్ మ్యాప్ ఇంకా డయోడ్ అని ఇచ్చాడా. డయోడ్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కనెక్టర్ ఇక్కడ చూడండి ఫ్లూక్ సాన్వా సన్షైన్ జోటెక్ ఫ్లూక్ సాన్వా. ఇక్కడ కనెక్టర్ అని ఇచ్చాడు. కనెక్టర్ కావాల్సిన డయోడ్ మోడ్ వాల్యూస్ ఇస్తాడు ఇందులో. నెక్స్ట్ ఐసీ కావాల్సిన డయోడ్ మోడ్ వాల్యూస్ ఇచ్చాడు. అయితే సన్షైన్ క్లిక్ చేద్దాం మనం. చూడండి బ్యాక్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. చూడండి ఇవే లైన్స్ ఇందాక మనం చదువుకున్న లైన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కెమెరా AVDD ఎంత ఇచ్చాడు రీడింగ్ ఇక్కడ 560. నిన్న మనం ప్రాక్టీస్ చేసాం కదా మొన్న లైట్ అండ్ గ్రాఫిక్స్ సెక్షన్ చెక్ చేసినప్పుడు రీడింగ్స్ ఇవే వచ్చాయి లేదా సేమ్. అంటే రీడింగ్ చెక్ చేసుకున్నాం కదా మనం లైన్ అనేది ఓకే ఉందా లేదా చెక్ చేసుకోండి. రీడింగ్స్ వచ్చింది లేదా డయోడ్ మోడ్లో చెక్ చేసుకున్నప్పుడు. అంటే ఇప్పుడు ఈ లైన్ ఓకే ఉందా లేదా చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ 560 రీడింగ్ వచ్చింది అంటే ఓకే ఉన్నట్టు.
అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు 560 ఇచ్చాడు కదా, మనం మల్టీమీటర్తో చెక్ చేసినప్పుడు 560 రావచ్చు, ఇక్కడ ఎంత ఇచ్చాడు 560, 460 రావచ్చు, లేదు అంటే అబోవ్ అయినా రావచ్చు. ఓకేనా, ఎలా వచ్చినా మనం 100 అబోవ్ అప్ అండ్ డౌన్ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 560 వచ్చే దగ్గర 20, 40, 100 వచ్చింది అంటే ఆ లైన్ అబ్నార్మల్గా వర్క్ అవుతుంది, అంటే ఆ లైన్ షార్ట్ అయి ఉండాలి, లేదంటే లీకేజ్ అన్న అవుతుండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ 428 ఇచ్చాడు, ఏది ఎస్సిఎల్ ఎస్డిఏ, ఏమి ఇచ్చాడు ఎస్సిఎల్ 0, ఎస్డిఏ 0, ఎంత 428, 428 రీసెట్ లైన్కి 433, ఇలా ప్రతి కనెక్టర్కి రీడింగ్స్ అనేవి ఓకే ఉన్నాయో చెక్ చేసుకుంటాం. తర్వాత ఎక్కడైతే ఇక్కడ ఇచ్చాడు చూసారా 1.2 వోల్టేజ్, 1.8 చూడండి, ఇక్కడ 2.8, ఈ వోల్టేజెస్ అనేవి వస్తున్నాయి లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా, చాలా వరకు కెమెరా కనెక్టర్స్ చేంజ్ చేస్తే అయిపోతుండే కెమెరాస్ మ్యాక్సిమం, లేదంటే వాటర్ డ్యామేజ్ వల్ల షార్ట్ అయిపోవడము, లేదంటే ఇక్కడ ఎల్డిఓ వస్తున్నాయి కదా అక్కడ, ఆ ఎల్డిఓ లూజ్ అవ్వడం కానివ్వండి, షీల్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ షీల్డ్ పక్కనే ఉన్నాయి, అక్కడ షీల్డ్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఎల్డిఓ డ్యామేజ్ అయిపోవడము, ఆ ఇష్యూ వల్ల కెమెరాస్ అనేవి పనిచేయవు. అక్కడ మేజర్గా దేనివల్ల వస్తే ఇష్యూ మనకి ఎల్డిఓస్ నుంచి కావచ్చు, లేదు అంటే కెమెరాస్ నుంచి కావచ్చు, ఆర్ వోల్టేజెస్ చెక్ చేసుకోవాలి. ఈ 3 లైన్స్ అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పుకుని ఇక్కడ ఇప్పటివరకు ఏం చేసాం మనం, ఎల్డిఓ నుంచి వచ్చింది వోల్టేజ్, పవర్ ఏసీ నుంచి వచ్చింది. ఇంకోటి ఏంటి మనకు కెమెరా పవర్ ఏసీ అని చెప్పుకున్నాం. కెమెరా పవర్ ఏసీ ఎందులో వస్తుందంటే మనకి ఎక్కువగా ఎగ్జినోస్ మోడల్లో ఉంటుంది చూడండి, ఎగ్జినోస్ ఉండొచ్చు ఎందులో ఇచ్చినా సరే కెమెరా పవర్ ఏసీ చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు చూసారు కదా ఏమని చెప్పాము, ఇక్కడ పవర్ ఏసీ నుంచి రావచ్చు, లేదంటే ఎల్డిఓ ఆర్ కెమెరా పవర్ ఏసీ నుంచి వోల్టేజెస్. ఇక్కడ ఏమి చూడండి, కెమెరా పార్ట్, ఇదంతా ఏంటి, ఇక్కడ కెమెరా సెక్షన్ సంబంధించిన పార్ట్. ఎన్ని ఉన్నాయి కెమెరాస్ ఇందులో కూడా 4 కెమెరాస్ ఉన్నాయి, 1, 2, 3, 4. 4లో ఉంటే ఒకటి ఫ్రంట్ ఫ్రంట్ కెమెరా, రిమైనింగ్ 3 బ్యాక్ కెమెరాస్, రియర్ కెమెరాస్. ఫస్ట్ మెయిన్ కెమెరా చూద్దాం. ఇక్కడ ఎన్ని పిన్స్ ఇచ్చాడు కనెక్టర్, 38 పిన్స్. ఎన్నమ్మా 38 పిన్స్ కనెక్టర్. పిన్ నెంబర్ 1 గ్రౌండ్ కనెక్ట్ చేశాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ పిన్ నెంబర్ ఇలా ఇటు నుంచి వెళ్దాం చెక్ చేసుకుంటూ. ఇక్కడ ఏం చేశాడు I2C SCL, ఈఈపి అంటే కెమెరా ఈప్రామ్, నేను ఇక్కడ రోమ్కి సంబంధించిన వోల్టేజ్ ఇస్తున్నాడు, ఇక్కడంతా 1.8 వోల్టేజ్. అండ్ నెక్స్ట్ RCam1 MIPI చూడండి, ఇక్కడ MIPI క్లాక్ పాజిటివ్ క్లాక్ నెగిటివ్ వచ్చింది కదా. తర్వాత డేటా 0 పాజిటివ్, డేటా 0 నెగిటివ్, డేటా 3 పాజిటివ్, డేటా 3 నెగిటివ్. అంటే ఇంకేమున్నాయి, డేటా 1, డేటా 2 లైన్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ ఏమి ఇచ్చాడు సింక్రోనైజ్ ఇచ్చాడు, అక్కడ ఏమి ఇచ్చాడు వి సింక్ అని ఇచ్చాడు. ఇక్కడ F సింక్రోనైజ్ మెయిన్ అవుట్ అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ కెమెరా అవుట్ అయ్యింది, సెకండ్ కెమెరా ఆన్ అవడం. సెకండ్ కెమెరా మనం యూజ్ చేసే ఆప్షన్స్ని బట్టి ఇక్కడ కెమెరా అనేది సెలెక్ట్ అవుతాయి అక్కడ. నెక్స్ట్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు, డివిడి వోల్టేజ్ ఇచ్చాడు 1.05. నెక్స్ట్ ఇచ్చాడు అండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు RCam1 ఆటో ఫోకస్ విడిడి వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 2.8 వోల్టేజ్ ఇచ్చాడు ఆటో ఫోకస్కి. అండ్ నెక్స్ట్ మెయిన్ వోల్టేజ్ వచ్చింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ 1.8 వోల్టేజ్ ఏమొస్తున్నాయి వోల్టేజ్ ఇక్కడ 1.05 అండ్ 1.8, 2.8 ఫర్ ఆటో ఫోకస్, 2.8 మెయిన్ వోల్టేజ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, రీసెట్ లైన్కి ఏమి ఇచ్చాడు, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు సపరేట్గా, కెమెరా విడిడి IO 1.8 వోల్టేజ్ ఇస్తే ఇలా సపరేట్గా రెసిస్టర్ కనెక్ట్ చేసి వోల్టేజ్ ఇస్తారు, లేదు అంటే సిపియూని ఇనిషియల్గా 1.8 వోల్టేజ్ జనరేట్ చేస్తుంది అక్కడ రీసెట్ లైన్ వర్క్ అవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, తర్వాత MIPI డేటా 1 ఇచ్చాడా, డేటా 1 పాజిటివ్, డేటా 2 నెగిటివ్. నెక్స్ట్ డేటా 2 పాజిటివ్, డేటా 2 నెగిటివ్. ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ RCam1
ఆర్కామ్ 2 ఎం క్లాక్ మెయిన్ క్లాక్. నెక్స్ట్ ఆర్కామ్ 1 ఆర్కామ్ 2 ఎం క్లాక్ 2 అండ్ ఎం క్లాక్ ఇచ్చాడు. తర్వాత చూడండి ఆర్కామ్ 1 సెన్సార్ I2C SCL 1.8 I2C SDA 1.8. సెన్సార్ ఏంటి మనకి ఇక్కడ రెండు విధాలు చెప్పుకుంటాం. సెన్సార్ అంటే కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి ఏం చేస్తాం ఇక్కడ మనకి సెన్సార్ చెక్ చేసుకుంటాడు తెలుసా. కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుని ఒకటి. ఇప్పుడు ఏదైనా మొబైల్ సెకండ్స్లో కొంటున్నాము, అప్పుడు ఏం చేస్తాడు మన మొబైల్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మనకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కోడ్ ఉంటుంది. కోడ్ కొట్టేసానంటే ఏమవుతుంది అక్కడ నీకు మొబైల్లో ఉన్న అన్ని ఆప్షన్స్ చూసాయి అనమాట. కెమెరాకి సంబంధించింది, బ్యాటరీకి సంబంధించింది, ఇంకా ఛార్జింగ్ సంబంధించింది, నెట్వర్క్ సెక్షన్ సంబంధించింది, RF సెక్షన్, బ్లూటూత్, ఇలా ప్రతి సెక్షన్ సంబంధించింది, గ్రాఫిక్స్ సెక్షన్ సంబంధించింది, లైటింగ్ సంబంధించింది, అన్ని సెన్సార్స్ ఉంటాయి మనకి. ఒక్కొక్క సెన్సార్ చెక్ చేసుకుంటే ఎవ్రీథింగ్ అనేది ఓకే పర్ఫెక్ట్గా ఉందా లేదా మొబైల్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అక్కడ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మొబైల్ కొంటున్నారంటే ఏం చేస్తారు, ఫస్ట్ అవన్నీ చెక్ చేసుకొని మొబైల్ అనేది తీసుకుంటారు. అక్కడ ఏమంటారు ఇప్పుడు మీకు చూడండి, మనకు OLXలో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్స్చేంజ్ పెడతాం కదా మనం. ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు ఏం చేస్తాడు, ఒక ప్రైస్ ఇస్తాడు, 40,000 50,000 ఇస్తాడు. కానీ ఏం చేస్తాడు, వచ్చిన తర్వాత అవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తాడు అక్కడ. అంటే అవన్నీ వర్క్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకొని చెప్తాడు అక్కడ. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రతి కెమెరా అలానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇందులో కూడా V-Sync వచ్చింది, ఇందులో కూడా సింక్రొనైజ్ అవుతుంది, ప్రతి కనెక్టర్తో సింక్రొనైజ్ అవుతుంది. నెక్స్ట్ SD అండ్ SCL రీసెట్ లైన్, ఆర్కామ్ 2 గ్రౌండ్, చూడండి MIP లైన్స్. నెక్స్ట్ ఎం క్లాక్. ఇలాగా ప్రతి కెమెరా సేమ్ ఒకే సెక్షన్లో వర్క్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ కెమెరా పవర్ ఐసీ అని ఇచ్చాడు, కెమెరా PMIC పవర్ మేనేజ్మెంట్ IC. ఇందులో చూడండి ఇక్కడ ఎన్ని ఇచ్చాడు మళ్ళీ 1 2 3 ఎన్ని 3 LDOs ఇచ్చాడు, ప్లస్ తర్వాత ఒక కెమెరా పవర్ ఐసీ ఇచ్చాడు. ఈ కెమెరా పవర్ ఐసీలో చూడండి ఎన్ని వోల్టేజ్ అవుట్ అవుతున్నాయి, ఇక్కడ 1 2 3 4 5 6 7 వోల్టేజ్ అవుట్ అవుతున్నాయి ఈ పవర్ ఐసీ నుంచి, కెమెరా పవర్ ఐసీ నుంచి. 7 నెక్స్ట్ 8 9 10 ఎన్ని వోల్టేజ్ ఏమో ఇక్కడ 10 వోల్టేజ్ జనరేట్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా వోల్టేజ్ కావాలంటే ఎవరు పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ డైరెక్ట్గా తీసేస్తుంది అక్కడ. నెక్స్ట్ ఈ కెమెరా పవర్ ఐసీ ఎలా వర్క్ అవుతుంది చూడండి ఒకసారి. కెమెరా పవర్ ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు LDO. కెమెరా పవర్ ఐసీ కూడా LDO సెక్షన్ కదా వర్క్ అవ్వాల్సింది. ఇంటర్నల్ LDOs ఉంటాయి అక్కడ మొత్తం. అందులో LDOs ఏం చేస్తాయి ఇప్పుడు నాకు ఇందులో చూడండి, ఇక్కడ వోల్టేజ్ వచ్చింది చూడండి, ఇక్కడ 1.05 వోల్టేజ్ వచ్చింది. నెక్స్ట్ అవుట్పుట్ ఇవన్నీ 1.1 1.8 1.2 2.8 2.8 2.8. ఇప్పుడు నాకు 2.8 వోల్టేజ్ అవుట్ అవ్వాలంటే నాకు ఏం కావాలి, అక్కడ అబోవ్ వోల్టేజ్ ఇన్ అవ్వాలి కదా. ఐసీ అయినా LDO అయినా రెండు ఒకే వర్క్ చేస్తున్నాయి మనకు అక్కడ. అంటే చూడండి పిన్ నెంబర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, C3 V6. ఇది వచ్చేసి ఎగ్జినోస్ మోడల్. క్వాల్కామ్లో ఏమొస్తుంది, VPH పవర్ అని వస్తుంది. ఇందులో వచ్చేసి V6 అని చెప్పేసి వస్తుంది, లేదంటే VBAT. ఇన్ అయింది ఇక్కడ వోల్టేజ్. తర్వాత SDA SCL. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ ఇన్ L1 ఇచ్చాడా, LDO1 LDO2 LDO3 LDO4 LDO5 LDOs ఉన్నాయి ఇందులో కూడా. ఈ LDOs ఏం చేస్తే వోల్టేజెస్ అవుట్ చేస్తున్నాయి అక్కడ. ఈ LDO వోల్టేజ్ అవుట్ చేయాలంటే ఏంటి, కెమెరా పవర్ ఐసీకి వోల్టేజ్ కావాలి కదా. మరి ఈ వోల్టేజ్ చూడండి ఇక్కడ ఎక్కడ VPH పవర్ వోల్టేజ్ ఇన్ అయింది ఇక్కడ, C3 D4 C2. అండ్ నెక్స్ట్ 1.3 వోల్టేజ్ 2.0. 1.3 వోల్టేజ్ ఇచ్చాడు అంటే 1.3 కన్నా తక్కువ వోల్టేజెస్ జనరేట్ చేస్తుంది అక్కడ ఐసీ. 2.0 ఇచ్చాడు, 2.0 కన్నా తక్కువ వోల్టేజెస్ అవుతానికి జనరేట్ చేస్తుంది అక్కడ. అర్థమైందా, అంతే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి ఏమి ఇచ్చాడు, ఆర్కామ్ 1 DVDD 1.05 వోల్టేజ్ అవుట్ అయింది. అంటే ఇప్పుడు నాకు 1.05 వోల్టేజ్ అవుట్ అవ్వాలంటే ఏ వోల్టేజ్ ఇన్న అవ్వాలి, 1.5 కన్నా అబోవ్ వోల్టేజ్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, VLDO1 ఇచ్చాడు, VLDO1. ఇక్కడ చూడండి వోల్టేజ్ ఇన్ వచ్చింది ఇక్కడ L1 LDO1 L1. మనం గ్రాఫిక్స్ సెక్షన్లో చెప్పుకున్నాం LX1 వోల్టేజ్ అవుట్ 1 అని చెప్పాం లేదు అక్కడ LDO సెక్షన్లో, సారీ LED డిస్ప్లే సెక్షన్లో.
ఇక్కడ చూడండి, వోల్టేజ్ ఇన్ L1 ఉంది కదా, ఎవరు ఇచ్చారు వోల్టేజ్ ఇక్కడ? విడిడి LDO 1.3 వోల్టేజ్ ఇన్ అయిందమ్మా. ఎంత? 1.3 ఇన్ అయింది. అవుట్పుట్ ఎంత అయింది? 1.05. అర్థమైందా వోల్టేజ్ ఎలా జనరేట్ అవుతున్నాయి అనేది? అంటే ఇప్పుడు నాకు ఈ ఐసీ నుంచి ఏ ఒక వోల్టేజ్ జనరేట్ అవ్వకపోయినా ఏం చేయాలి? ఐసీ నుంచి ఒక వోల్టేజ్ జనరేట్ అవ్వకపోతే ఏం చేయాలి? నాకు ఒకటి ఇన్పుట్ రాకపోవాలి, లేదు అంటే అవుట్పుట్ రాకపోవచ్చు. అవుట్పుట్ రావట్లేదంటే ఎవరు? ఐసీ. ఒకవేళ ఇన్పుట్ చెక్ చేసుకుని ఇన్పుట్ రాలేదు అంటే ఆ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది అర్థమైందమ్మా. ఇదే విధంగా ప్రతి సెక్షన్ అనేది వర్క్ అవుతుంది. కెమెరా సెక్షన్ ఏ మోడల్ తీసుకున్నా సరే ఇలాగే వర్క్ అవుతాయి. ఓకేనా? కెమెరా పవర్ ఐసీ చూడండి ఒకసారి. కెమెరా పవర్ ఐసీ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇవి డైరెక్ట్ చూసిన చూడండి ఒకసారి. ఇక్కడ కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉంది. ఇది కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉందంటే మనకు ఆల్ఫాబెట్స్ ఇంకా న్యూమరల్స్ ఎన్ని ఉండొచ్చు? ఈక్వల్ ఉంటాయి. వెరీ గుడ్. ఏంటి? ఈక్వల్ ఉంటాయి. న్యూమరికల్ ఎన్ని ఉన్నాయో ఆల్ఫాబెట్ కూడా అన్నీ ఉంటాయి. అంటే 5 × 5 25 ఉండొచ్చు లేదా? 25 బాల్ ఐసీ ఉండొచ్చు లేదా మాకు? ఇది సరే చూద్దాం. ఎన్ని చూడండి ఇందులో బాల్స్? 5 + 4 ఎన్ని? 20 బాల్ ఐసీ. ఇది ఇక్కడ 20 బాల్ ఐసీ. ఇది 20 అమ్మా. 5 లైన్స్ కదా ఇక్కడ. నెక్స్ట్ 4 అంటే ఇక్కడ 5 × 4 20 బాల్స్ ఐసీ. ఓకేనా? అంతే కదమ్మా. 20 బాల్ ఐసీ. 5 × 4 = 20. అండ్ నెక్స్ట్ అండి, ఈ కెమెరా కనెక్టర్ దగ్గర, సారీ కెమెరా పవర్ ఐసీ దగ్గర ఏదన్నా బూస్ట్ కాయిల్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైనా బూస్ట్ కాయిల్ ఉందా? బొక్కాయిల్ ఉందా? ఎఫ్ఎల్ ఉందా? ఏవీ లేవు. అంటే ఓన్లీ ఐసీ ఉండి దాని చుట్టుపక్కల కెపాసిటర్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడ ప్లెయిన్గా ఉండి కెపాసిటర్స్ మాత్రమే ఉంటే అది ఏం ఐసీ మనకి? ఇక్కడ కెమెరా పవర్ ఐసీ. అంతే. ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ పెంచట్లేదు, తగ్గించి పంపిస్తుంది అన్ని సెక్షన్స్కి. కాబట్టి మనకి ఇక్కడ బూస్టెడ్ వోల్టేజ్ అవసరం లేదు. కాబట్టి బూస్ట్ కాయిల్ అవసరం లేదు. అర్థమైంది? చూడండి ఇక్కడ చుట్టుపక్కల కెపాసిటర్స్ ఉన్నాయి లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ LDO సేమ్ ఉందా? ఇందులో కూడా LDO ఇక్కడ సేమ్ LDO ఉంది. అర్థమైందా కెమెరా సెక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది? ఒకటి పవర్ ఐసీ నుంచి లో వోల్టేజెస్, ఆర్ LDO లేదా కెమెరా పవర్ ఐసీ. ఏమేమి లైన్స్ వచ్చాయి ఇందులో మనకి? మెయిన్ వోల్టేజ్ ఒకటి, ఆటో ఫోకస్ వోల్టేజ్, అనలాగ్ వోల్టేజ్, డిజిటల్ వోల్టేజ్, రీసెట్ లైన్, ఎం క్లాక్, సింక్రోనైజ్, పవర్ డౌన్, MIP లైన్స్, SDA, SCL. ఎన్ని మొత్తం? 17 to 18 లైన్స్. అర్థమైందా? ఏదైనా సెక్షన్ పని చేయలేదంటే 18 లైన్స్ చెక్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి? 10 మినిట్స్ పట్టవచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు. ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు 1 అవర్ కూడా పట్టవచ్చు. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ టైం అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అర్థమైందా? ఇది కెమెరా సెక్షన్. ఓకేనా? మనకి ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మనకి చెప్పాను ఇందాక. ఒకటి ఏంటి? ఇక్కడ బ్లాంక్. అండ్ సెకండ్ ఎర్రర్. ఏమొస్తుంది ఇక్కడ? కెమెరా ఎర్రర్ అని వస్తుంది మనకి. కెమెరా ఎర్రర్ అంటే ఏమైంది? కెమెరా ఉంది అని నాకు చూపించట్లేదు అంటే సిపితో కమ్యూనికేట్ అవ్వట్లేదు కెమెరా అనేది.
అర్థమైందా? సిపితో కమ్యూనికేట్ అయితేనే కదా సిపియూ చెప్తుంది ఇది కెమెరా అని చెప్పేసి ఓపెన్ చేస్తుంది. లెన్స్ అంటే లెన్స్ ఓపెన్ అవ్వకపోవచ్చు, ఏదైనా ఒక మాల్ ఫంక్షన్ అయింది అంటే ఏమవుతుంది అక్కడ కెమెరా ఎర్రర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లాంక్ కెమెరా స్విచ్చింగ్. ఫ్రంట్ స్విచ్ చేస్తే బ్యాక్ నాట్ వర్కింగ్. ఏంటి ఇక్కడ బ్యాక్ సైడ్ వర్క్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్విచ్ చేస్తే బ్యాక్ నాట్ వర్కింగ్. సొల్యూషన్ ఏంటి వీటికి? ఏం చెక్ చేసుకోవాలి? ఫస్ట్ కెమెరా, రీప్లేస్. అండ్ సెకండ్ GR వాల్యూ. అండ్ థర్డ్ వోల్టేజెస్. అర్థమైందా? కొన్ని మోడల్లో అన్నీ ఓకే ఉంటాయి. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంటే ఇవన్నింటి ఇక్కడ ఇవన్నీ ఓకే ఉన్నాయి నాకు, బట్ కెమెరా నాట్ వర్క్. ఏం చేయాలి సొల్యూషన్ దీనికి? CPU రీవాల్వ్. ఓకేనా? ఇది కెమెరా సెక్షన్ వర్కింగ్.